రండి దేవుని యొక్క వాక్యం దగ్గరికి వెళదాం. మనం ప్రకటన గ్రంథం 17వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ 17వ అధ్యాయంలో ప్రియులారా, మహావేశ్య అనే బబులోను పట్టణం కనిపిస్తున్నట్టుగా మనం చూసాం కదండి. రండి ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము. ప్రకటన గ్రంథం అండి 17వ అధ్యాయము. 17వ అధ్యాయంలోని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చున్న ఒక స్త్రీని చూచితిని. ప్రియులారా, ఇంతవరకు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ 7 దూతలు, ప్రియులారా, 7 పాత్రలు కుమ్మరించినటువంటి 7 దూతల్లో ఒక దూత యోహానును పిలిచినట్టుగా మనం చూసాం. యోహాను పిలిచి యోహానుతో చెప్తున్నారు ఏమని? భూరాజులతో వ్యభిచరించి భూనివాసులు ఆమె వ్యభిచార మత్తులైరి. అటువంటి మహావేశ్యను నీకు కనబరుస్తాను, రమ్మని పిలిచినట్టుగా మనం చూసాం. కాబట్టి దేవుని యొక్క సేవకులు ఆత్మచేత నింపబడి దైవ మర్మాలను చూస్తున్న విషయాలు మనం కొంత ధ్యానం చేశాం. ఇక్కడ ప్రాముఖ్యమైన అంశాలు మహావేశ్య అని వర్ణించటం జరిగింది. ప్రియులారా, మహావేశ్య అని. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మనకు మహావేశ్య అనే వ్యక్తి కనబడుతుంది. ఆమె భూరాజులతో వ్యభిచరిస్తూ ఉంది అని మనం అనుకున్నాం. కాబట్టి ఈ వేశ్య ఎవరు అనే దాని గురించి మనం ఇదివరకే కొంత ధ్యానం చేశాం. ఆమె ఎవరు అంటే ఆమె ఒక వ్యక్తి కాదు, ఆమె ఒక సమూహము అనుకున్నాం. ఈ సమూహము ఎవరు అనగా ఇదే ప్రియులరా సాతాను సమూహము లేదా మత క్రైస్తవ సమూహము అనుకున్నాం కదూ. కాబట్టి వీరు ఈ స్త్రీకి పోలికగా ఉన్నటువంటి ఈ యొక్క మరి స్త్రీ వర్ణన మరి క్రైస్తవులే కానీ వీరు మతస్థులు అని మనం చెప్పుకున్నాం. మత సంబంధమైన వారు కదండి. అంతేకాదు, ఇది వ్యభిచార సంబంధమైన మత సంబంధమైన అని అనుకున్నాం కదూ. ఎందుకు ఈ మాట ఇక్కడ వాడారు అనే మాట కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదండి. వ్యభిచారము అంటే ఇది ఆత్మీయ వ్యభిచారము అని మనం చెప్పుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా అని అంటున్నాడు కదండి. కాబట్టి మరి క్రైస్తవ సమూహంగా ఉండి ఈ లోక స్నేహము చేస్తూ ఈ లోకస్తులతో పాటు ప్రియులారా మరి స్నేహం చేసి ఆత్మీయ వ్యభిచారము చేస్తున్న మతస్థులకు సూచన అని చెప్పుకున్నాం కదండి.
అంతేకాదు మత్తయి సువార్త 12వ అధ్యాయము 38, 39 వచనాల్లో యేసు ప్రభువారు శాస్త్రులతో పరిచయులతో అన్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం కదూ. వ్యభిచారులైన చెడ్డతరము వారులారా అని ప్రభు శాస్త్రులతో పరిచయులతో అన్నట్టుగా మనం చూసాం. అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయము 6 నుండి 9 వచనాల్లో మనం ఇలా చదివాం. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించు పద్ధతులు దేవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు అని యెషయా ప్రవక్త మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని మత్తయి సువార్తలో ప్రభువారు అన్నారు కదూ. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యము బోధిస్తూ దేవుని వాక్యము చదువుతూ ప్రియులారా మరి ప్రార్థన సంబంధమైన క్రమాలలో ఉంటూ కూడా లోక స్నేహములో, లోకుల స్నేహములో మనం గత ధ్యానంలో చెప్పుకున్నాం. రాజులతో కలిసి రాజ్యాధికార కోసం పోరాడుతున్నటువంటి మత సంబంధమైన పరిస్థితులు మనం గత ధ్యానంలో చూస్తూ వచ్చాం. కాబట్టి ఇది ఒక మతము అనుకున్నాం. కాబట్టి ఈ స్త్రీ కూర్చున్న స్థలము అని రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం కదూ. కూర్చున్న స్థలము 17వ అధ్యాయము 1వ వచనం ఏం చదివాము? విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ అని చెప్పుకున్నాం కదూ. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ అంటే దాని అర్థం ఏమిటి అంటే 15వ వచనం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆ దూత నాతో ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. విన్నరా? కాబట్టి విస్తార జలములు అంటే అతి ఎక్కువ మంది ప్రజలతో, జనాంగములతో సంబంధం పెట్టుకుంది అని మనం చెప్పుకున్నాం కదండి. ఇక్కడ ఈ స్త్రీ కూర్చున్న స్థలం ఏమండి? జనములతో అనగా లోకంతో అనగా లోకస్తులతో కదండి. అంతేకాదు ఇది మత సంబంధమైంది అని మనం చెప్పుకున్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువారు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతనిని మీకంటే రెండంతల నరకపాత్రునిగా చేయుదు అని ప్రభువారు అన్నట్టుగా మనం చూసాం కదూ. కాబట్టి అనేకులను తన మతములో చేర్చుకోవటం దీని పని. తన మతంలో చేర్చుకోవటానికి మరి ఆశలు చూపి రకరకాల వలలు వేసి మతములో చేర్చుకొని ప్రజలను తన వైపు తిప్పుకునే వేశ్య స్వభావం. ఎందుకు అంటే వేశ్య ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది కదండి. నిజమే. దేవుని వాక్యంలో మనం చూస్తే, మనము గమనిస్తే ప్రియులారా, మరి ఇశ్రాయేలీయులను కూడా దేవుడు ఏం చెప్పాడండి? మీరు మీ యొక్క వ్యభిచారములో ఉన్నారు అని చెబుతూ వచ్చాడు. ఆ విషయాలను ముందు ముందు ధ్యానం చేద్దాం. ఒకటి, ఆమె కూర్చున్న స్థలము ఎక్కడ? జలముల మీద. రెండవది, ఆ వేశ్య నిలుచున్న స్థలము ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. నన్ను అరణ్యమునకు కొనిపోగా అక్కడ చూచి తిని అంటది. కాబట్టి అరణ్యము
లోకానికి సాదృశ్యము కదండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో లోకమును అరణ్యముగా చేయబడింది అని చదివాం కదండి. ఇక మూడవది, ఈ స్త్రీ 7 తలలు 10 కొమ్ములను గల ఎర్రని మృగముపై కూర్చుంది అని చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనం కదండి. 7 తలలను దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచాను అన్నది. ఈ యొక్క మృగము దేనికి సాదృశ్యము? క్రీస్తు విరోధికి, అంత్యక్రీస్తుకు, సాతానుకు సాదృశ్యము అని ఇదివరకే చెప్పుకున్నాం కదండి. ఇక మూడవదిగా, ఈ స్త్రీకి వీరికి ఉన్న సంబంధము ఏమిటి అంటే, ఇది క్రైస్తవ మత సంబంధమైన గుంపే కానీ వీరి యొక్క మోటివ్ అనగా వీరి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే రాజ్యాధికారమే కదండి. అందుకని చూడండి 17వ అధ్యాయము 2వ వచనం, ప్రకటన 17వ అధ్యాయం 2వ వచనం, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి అని చదువుతున్నాం కదండి. ఒక విధంగా అంటే ముఖాముఖిగా చెప్పకూడదేమో, ప్రియులరా, ఈ దినాల్లో రోమన్ కెథోలిక్ నాయకుడైన పోపు ఏం చేస్తున్నాడండి? 6వ శతాబ్దం నుండి కూడా రాజులతో కలిసి రాజ్యాధికార సంబంధమైన క్రియలలో పాలు పొందుతూ ఉన్నాడు కదండి. క్రైస్తవ మతమై ఉండి దైవభక్తి కలిగి ఉండవలసిన వీరు రాజ్యాధికారాల కొరకు ఎందుకు గొడవ పడుతున్నారు? కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 3వ వాక్యం, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు అని చదువుతున్నాం కదూ. ఎంత ఘోరమండి. కాబట్టి ఈ యొక్క భూరాజులకును ఈ వేశ్యకు ఉన్న సంబంధము ఏమిటి అంటే రాజ్యకాంక్ష, అధికారము అనే పిచ్చి కదండి. ఇంకో మాట, భూరాజులు ఆమె వ్యభిచారము మద్యములో మత్తులైరి అంటే ఏమిటి దీని అర్థము? ఇదివరకే మనం చెప్పుకున్నాం, ఇది ఆత్మీయ వ్యభిచారము అని. అందుకనే యేసు ప్రభు వారు చెప్పిన మాట మరొకసారి ఏమన్నారండి? వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా అంటారు కదండి. కాబట్టి లోకస్తులతో కలిసి, లోకంతో కలిసి, అంతేకాదు అండి, ఈ మత ఆచారం కూడా ఎలా ఉంటుంది, విగ్రహారాధన ఎలా ఉంటుందో వీరి క్రమం కూడా అలాగే ఉంటుంది. మీరు గమనించారో లేదో, విగ్రహారాధన ప్రాముఖ్యంగా వీరు చేస్తారు కదండి. విగ్రహాలకు కొబ్బరికాయలు కొట్టడం, విగ్రహాలతో మరి అగరొత్తులు వెలిగించటం, విగ్రహాలకు దండలు వేయటం, విగ్రహాల దగ్గర నిలబడి ప్రార్థన చేయటం ఈ యొక్క మతము యొక్క లక్షణం. ఇది ఆత్మీయ వ్యభిచారము కదా? ఆలోచించండి. ఇక ఈ వేశ్యకున్న వైభవం 4వ మాట కదండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం, ఆ స్త్రీ ధూమ రక్త వర్ణము గల వస్త్రము ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను చాటబట్టుకొని ఉండెను. విన్నరా? ఈమె ఎలా అలంకరించుకుంది? ధూమ్ర వర్ణము గల వస్త్రాలు. ధూమ్రము అంటే పర్ఫిల్ అంటారు కదండి. ఇది ఒక రాజరికపు వస్త్రము. ఇక్కడే మనకు అర్థమవుతుంది, వస్త్రము అంటే పరిశుద్ధ బైబిల్ యొక్క భావములో
ఏం రాయబడి ఉంది? పరిశుద్ధుల నీతి క్రియలు అని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములను నిర్మలమునైన సన్నపునార బట్టలు ఆమెకు ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. వినరా? కాబట్టి పరిశుద్ధుల నీతి క్రియలు సన్నపునార బట్టలు అనగా తెల్లని బట్టలు అనగా తెలుపు పరిశుద్ధతకు గుర్తు. కానీ ఇది ధూమ్ర వర్ణం కదండి. ధూమ్ర రక్తవర్ణము అంటే దీని చర్యలు ఎలా ఉంటాయి అంటే అధికారం కోసం పాకులాడటం, అధికారం కోసం రక్తం చిందించటం, ప్రియులారా అధికారం చలాయిస్తూ మనుషులను త్రుక్కుంటూ వెళ్ళడం దీని యొక్క లక్షణము అని దీని భావన. ఇంకో మాట ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 3వ వాక్యాన్ని చూద్దామా? 3వ వాక్యం, ఎలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వివిచార మద్యమును త్రాగి పడిపోయిరి, భూరాజులు దానితో వివిచరించిరి, భూలేఖమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. ఏమిటి దీని భావన? భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. వినరా? ప్రపంచ వ్యాపారాన్ని కూడా ఆధిపత్యం చేస్తుంది ఈనాడు మత క్రైస్తవ మతం కదండి. ఇది ఒక రాజకీయ మర్మం. ఈ రాజకీయ మర్మం స్త్రీలరా ఏం చేస్తుంది అంటే రాజకీయ అధికారం కోసం పోరాడుతూ రాజకీయాల్లో పాలు పొందుతూ ప్రపంచ వ్యాపార మార్కెట్ను కూడా తన స్వాధీనంలోనికి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది అని గమనించాలి. ఇంకో మాట స్త్రీలరా, మనం కనుక చదివితే వాక్యంలో ఉంది, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనం, నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులయ్యుండిరి, జనములన్నీయు నీ మాయా మంత్రముల చేత మోసపోయిరి, కావున వైనికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లల గ్రోవి ఊదువారి యొక్కయు బోరలు ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడూ నీలో వినపడదు. మరి ఏ శిల్పి అయినా చేయు శిల్పి ఎవరును నీలో ఏ మాత్రమును కనబడడు. విన్నరా ఈ మాటలు? ఏమిటివి? ఇక్కడ 2 మాటలు కనబడుతున్నాయి. వర్తకము, మంత్రములు, మాయా మంత్రములు. వినరా? 2 మాటలు. ఇది ప్రియులరా, వర్తకము అంటే వ్యాపారము కదండి. వ్యాపారము, అధికారము, వ్యాపారము, అధికారము. ఇంకొకటి మాయా మంత్రాలు అంటే జనములను మోసగించు మాయా మంత్రాలు. వాస్తవానికి క్రైస్తవ సిద్ధాంతం ఏమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలా అన్నారు. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15, 16 వచనాలు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అని ప్రభువారు చెప్పారు కదా. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి నమ్మిన వారిని శిష్యులనుగా చేయండి అన్నారు ప్రభువారు. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయము 8వ వచనంలో కూడా ప్రభువారు చెప్పింది ఇదే. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19, 20 వచనాలు మనం చదువుకుంటూ పోతే శిష్యులనుగా చేసి బాప్తిస్మమివ్వుడి అని ప్రభువారు చెప్పారు కదా. అలాగైతే ఎవరిని శిష్యులుగా చేయాలి? ఎవరికి బాప్తిస్మం ఇవ్వాలి? ఈ మాట దయతో చూడాలి. ఎవరికి ఇవ్వాలి? నమ్మిన వారికి, పాపములు ఒప్పుకున్న వారికి, పాప క్షమాపణ కొరకై ప్రార్థించిన వారికి, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన వారికి బాప్తిస్మం ఇవ్వాలి. వారు రక్షింపబడితే మోక్షానికి వారసులవుతారు. ఇది
ప్రభు మనకు బోధించినటువంటి దేవుని వాక్య సిద్ధాంతం. కానీ ఈనాడు అలా జరుగుతుందా? లేదు కదా. ఏం చేస్తున్నారు చెప్పండి? బాప్తిసం పొందితే డబ్బులు ఇస్తాం, బాప్తిసం పొందితే మీకు గుడి కట్టిస్తాం, బాప్తిసం పొందితే మీకు ఇళ్ళు కట్టిస్తాం కదండి. ఇవన్నీ జరగట్లేదంటారా? నిజమే ప్రియులారా, ఇది మంత్రము, మాయ. వారు ప్రియులారా దేవుని వాక్యం చెబుతున్నట్టుగానే ఉంటారు, కానీ వారి క్రియలు మంచివి కావు. వారి నడతలు హేయమైన క్రియలు కదండి. కనుకనే ఈ మాయా మంత్రముల చేత జనములను మోసగించు వేశ్య. ప్రియ స్నేహితుడా, సోదరి, తస్మాత్ జాగ్రత్త. ఈ యొక్క మతము క్రైస్తవ మతము. అంతేకాదండి, ఈనాడు చాలా మంది దేవుని వాక్యము చెబుతున్న వారు ఏం చేస్తున్నారు? డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. డబ్బు కొరకు సంస్థలకు, డబ్బు కొరకు ప్రియులరా పరదేశు నాయకులకు బానిసలై ఏం చేస్తున్నారు అండి? మతాన్ని బోధిస్తున్నారు, మార్గాన్ని బోధించటం లేదు. క్రైస్తవము అనేది మతం కాదు, మార్గమే. కానీ ఈనాడు క్రైస్తవం మతం అయిపోయింది. ఎంత దుఃఖకరం. ఇక రండి 4వ వచనం మరొకసారి చదువుతూ. 4వ వచనం ఇక్కడ ఏం చదివాము? 4వ వచనంలో ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడినదై ఏక్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను చేతపట్టుకొని ఉండెను. వినరా? ఇక్కడ సువర్ణ పాత్ర అనే మాట, ఈ మాటను ధ్యానం చేస్తున్నాం. దయచేసి నిద్రపోయే వాళ్ళకి నిండా వందనాలండి. వారు దయతో వినాలి, దయతో వినాలి. వినండి, ఈ సువర్ణ పాత్ర అపవిత్ర కార్యములతో నిండి ఉన్నది. వినరా? దైవ గ్రంథంలో సువర్ణము లేదా బంగారము అనే దానికి చాలా మంచి గుర్తింపు ఉంది. ఏమిటా గుర్తింపు అంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం. ఏం చదువుతాము అండి అంటే, నేను చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షకు నిలిచినదై అని చదువుతున్నాం కదూ. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమాయను. బంగారము ఇక్కడ విశ్వాసమునకు గుర్తుగా ఉంది. వినరా? మీ విశ్వాసము అటునడు. పరీక్షించబడు బంగారము, పరీక్షించబడు సువర్ణము, పరీక్షించబడు విశ్వాసి యొక్క విశ్వాసానికి గుర్తింపుగా ఉంది. 2వ మాట, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం. రండి కీర్తన గ్రంథంలోనికి వెళదాం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయంలోనికి వద్దామా? రండి. కీర్తన గ్రంథం 19వ అధ్యాయము. 19వ అధ్యాయంలో 9, 10 వచనాలు చదువుదామా? 19వ కీర్తన 9, 10 వచనాలు చదువుతున్నాను. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి. తేనె కంటెను జుట్టు తేనె ధారల కంటెను మధురమైనవి. వినరా? యెహోవా న్యాయ విధులు, యెహోవా న్యాయ విధులు ఇటువంటివి బంగారము కంటే కోరదగినవి. అనగా ఇక్కడ దేనికి సాదృశ్యంగా ఉంది?
బంగారము దేవుని న్యాయ విధులు అనగా దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము అండి. కీర్తన గ్రంథం 119వ కీర్తన, కీర్తన గ్రంథం 119వ కీర్తన, 119వ కీర్తన అండి 72వ వచనం. కీర్తన గ్రంథం 119వ కీర్తన 72వ వచనం, 2వ వచనం. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. అనగా బంగారము కంటే దేవుని వాక్యము శ్రేష్టము అని చెబుతున్నారు. అలాగే ఇంకొక వచనాన్ని కూడా మనం చూద్దామా? 127వ వచనం, 127వ వచనం. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియమైనవి. ఈ మాటలన్నీ గమనించారు కదూ. బంగారము విశ్వాసానికి గుర్తు, బంగారము దేవుని వాక్యానికి గుర్తు. కానీ ఈ దినాల్లో సభలు విస్తారంగా జరుగుతున్నాయి. కానీ సభల్లో ఓహో వాక్యం చెబుతూ ఉన్నారు, కానీ విశ్వాసమే లేదు, విశ్వాసమే లేదు. వాక్యం చెబుతున్నారు, మర్మాలు చెబుతాము అంటున్నారు. వారి జీవితాలు అతి జిగుప్సాకరంగా ఉంటున్నాయి. చాలా మంది ఎలా ఉంటున్నారు అంటే, ఎస్పెషల్లీ బోధకులు, నాయకులు ఎలా ఉంటున్నారు అంటే నేతి బీరకాయ లాగా ఉంటున్నారు. నేతి బీరకాయలో పేరుకు నేతి బీరకాయే, కానీ దాంట్లో నెయ్యి ఉండదు కన్నారు కదండి. కాబట్టి ప్రియులారా, పైకి భక్తిగా కనిపిస్తారు, ఈ లోక స్నేహం చేస్తారు, లోకంలో ఉన్న పాపమంతా చేస్తారు, లోకంలో ఉన్న చెడుగంతా చేస్తారు. ఎంత భయంకరం అండి. ఇక ముందుకు వెళదాం. ఈ యొక్క సువర్ణ పాత్ర ఏమిటి అంటే మోసం, పాపం, వ్యభిచారం కదండి. మతములో పాపం ఉంది, మతములో వ్యభిచారం ఉంది. కారణం మతము ఈ లోకాన్ని స్నేహిస్తుంది. ఇక ముందుకు వెళదాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం. దాని నొసట దాని పేరు ఇలాగు వ్రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. విన్నారు కదూ, మర్మము. ప్రకటన 17వ అధ్యాయము 5వ వచనం మనం ఇప్పుడు చదివాం. ఏమిటి మర్మము? వేశ్యలకు భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. వినరా? ఈ మర్మము ఏమిటి అనగా దాని నొసటన వ్రాయబడింది అని వ్రాశారు కదూ. దాని నొసటన ఏం రాశారు? దాని నొసటన అనగా ఆ వేశ్య నొసటన ఏం వ్రాయబడింది? రోమ్ అని వ్రాయబడింది. చూద్దాం మరొకసారి. దాని నొసటన దాని పేరు ఇలాగూ వ్రాయబడిన. ఈ ఒక్క పదాన్ని మీరు గమనించాలి. దీని గురించి బైబిల్ పండితుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. రోమ్లో వేశ్యావృత్తి విస్తారంగా జరుగుతుందట. ఆ వేశ్యావృత్తి చేసేవారు కొన్ని కంపెనీలుగా అంటే గ్రూపులుగా ఉంటారట. ఆ వేశ్యావృత్తి చేసేవారిలో ఆ కంపెనీలకు చెందిన వారు ఆ కంపెనీలలో వేశ్యావృత్తి చేసేవారికి నొద్దుతున్న వారి కంపెనీ పేరు వేస్తారట. కాబట్టి నొసటన ఆ పేరు వ్రాయబడింది. దీని భావంగా దేవుని బిడ్డలు, బైబిల్ పండితులు కొంతమంది వారి వ్యాఖ్యానాల్లో వ్రాస్తూ వచ్చారు కదండి. అవును, రోములో ఇటువంటి పాప కార్యాలు జరుగుతాయి, నిజమే. కనుక ప్రియులారా, దాని నొసటన వ్రాయబడింది దాని పేరు. ఏమిటా పేరు? మహాబబులోను. జాగ్రత్తగా వినాలి.
మహాబబులోను కదూ. మరొకసారి చదువుతున్నాను 5వ వాక్యం. దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడెను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏకమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. ఇక్కడ బబులోను అంటే దాని అర్థం ఏమిటి? జాగ్రత్తగా విందాం. బబులోను అనేది తప్పుడు మతము అని అనుకున్నాం. వాస్తవానికి ఈ బబులోను చరిత్ర ప్రకారము విగ్రహారాధనకు కేంద్ర స్థానం. ఇప్పుడు మనం దేవుని వాక్యంలోని ఆదికాండ గ్రంథం 10వ అధ్యాయంలోనికి మనం వెళదాం. త్వరగా సమయం అయిపోయింది. ఆదికాండ గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం నుండి మనం ఇప్పుడు చదవాలి. ఆదికాండ గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుదాం. హాము కుమారులు కూషు, మిస్రాయిము, కూతు, కనాను అనువారు. కూషు కుమారులు సెబా, హవీలా, షప్తా, రామాయ, సంతాక అనువారు. రామాయ కుమారులు షేబా, దాదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడై నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షినారు దేశములో బాబేలు, ఎరెకు, అక్కడ కల్నె అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. వినరా? ఇక్కడ మనం చూస్తే నిమ్రోదు ఎవరండి? నోవహు కుమారుడైన హాము మనముడైన నిమ్రోదు. వినరా? ఇతడు ప్రియులారా బాబేలు గోపురాన్ని కట్టాడు. దీన్నే బబులోను అన్నారు. కాబట్టి బబులోను ప్రారంభం ఎటువంటిది? గర్వముతో కూడింది. తాను మహావీరుణ్ణని, తనకంటే ఎవడూ లేడని తన గొప్ప కోసం ఒక కట్టడాన్ని కట్టడానికి ప్రయత్నించాడు. అంతేకాదు, అతడు యెహోవా ఎదుట పరాక్రమశాలి అని అనిపించుకున్నట్ట. అందుకోసం గోపురాన్ని కడితే ఆదికాండం 11వ అధ్యాయము మొదటి 9 వచనాలు మనం చదివితే దేవుడు ఆ గోపురాన్ని పడదోసేట. అక్కడ జనములు చెదిరిపోయేట. అందుకని బాబేలు అని పేరు పెట్టారు దానికి. బాబేలు అంటే అర్థం గలిబిలి లేదా తారుమారు అని. కాబట్టి ఆ గర్విష్ఠితనంతో నిమ్రోదు ప్రారంభించిన ఆ కార్యాన్ని చెదరగొట్టాడు దేవుడు. మనుషులు ఆయా భాషలుగా, ఆయా జనాంగాలుగా భూమి అంతటా చెదిరిపోయారు. ఇక వినండి, ఈ బాబేలు విగ్రహారాధనకు ప్రారంభమైంది. గమనించండి, నిమ్రోదు సూర్యుడు అని, అతని భార్య అయిన డెరిమినస్ చంద్రుడు అని, అతని కుమారుడైన వీనస్ నక్షత్రము అని ఆ దినాల్లో చెప్పేవారట. అందుకని సూర్య చంద్ర నక్షత్ర ఆరాధన ఆ దినాల్లో ఉండేది. కాబట్టి విగ్రహారాధనకు కేంద్ర స్థానం బబులోను. అంతేకాదు, బెల్షెజరు వరకు ప్రియులరా ఈ బబులోను సామ్రాజ్యాన్ని పడిపించే రాజులు విగ్రహారాధనకు యాజకులుగా ఉండేవారట. అక్కడి నుండి విగ్రహారాధన యాజకత్వము పారసీక దేశానికి, ఆ తరువాత పెర్గమునకు రాబడింది. అందుకని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివితే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చదివితే, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావు అంటారు ప్రభు. కదండి, ఈ పెర్గములో ఏముంది? సాతాను సింహాసనం ఉంది. అనగా బబులోను విగ్రహారాధన ప్రియులరా పెర్గములో స్థాపించబడింది. కాబట్టి ఈ పెర్గములో ఉన్న బబులోను విగ్రహారాధన బబులోను నాశనమైన తర్వాత క్రమక్రమముగా రోమ్కు తరలించబడింది. కాబట్టి రోమ్లో ఈ విగ్రహారాధన, బబులోను విగ్రహారాధన ప్రియులరా
ఈ యొక్క మరి నిమ్రోదు విగ్రహారాధన, సూర్యదేవత విగ్రహారాధన, చంద్రదేవత విగ్రహారాధన ఉండేదట. ఇప్పటికీ ఆ విగ్రహారాధన కొనసాగుతుంది అనేవారు కదండి. ఇలాగూ ఈ యొక్క విగ్రహారాధనతో సంబంధమున్న వేశ్య కదండి. ఈ విగ్రహారాధన సంబంధమైన చర్యలతో, విగ్రహారాధన సంబంధమైన క్రియలతో ఈ మతమునకు సంబంధం ఉంది. కాబట్టి దీని పేరు మర్మము గదండి. అందుకనే దీని పేరేమి? బబులోను అన్నారు. రోమును ఆ పాత నిబంధన లేదా ఆ యొక్క ప్రథమ మరి అపోస్తులందరూ కూడా బబులోను అని పిలిచేవట. అయితే రోముకు ఆధ్యాత్మికంగా మరొక పేరు విగ్రహారాధన సంబంధమైన బబులోను అని. కాబట్టి ఈ పెత్తనము విగ్రహారాధనతో, పాపంతో సంబంధం పెట్టుకుంది గనుక ఈ యొక్క బాబేలు పట్టణాన్ని లేదా బబులోను లేదా రోమ్ పట్టణాన్ని వేష అని పిలిచారు కదండి. ఇది విగ్రహారాధనకు, వ్యభిచారానికి, అనగా లోక సంబంధమైన, రాజకీయ సంబంధమైన పరిస్థితులకు కేంద్ర స్థానము. వినరా? పోపు ఇప్పుడు నాయకుడైపోయాడు. ఆధ్యాత్మిక గురువు ఒక రాజకీయ నాయకుడయ్యాడు. రాజ్యాధికారం కోసం పోరాడుతూ ఉన్నాడు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ వర్ణించబడిన వర్ణన అంతా కూడా రాబోవు రాజకీయ చరిత్రకు సాదృశ్యం. కాబట్టి ఈ విషయాలను గమనించి ఆధ్యాత్మిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరొకసారి నేను హెచ్చరిస్తున్నాను, ప్రియులారా, మతస్థులుగా ఉండకండి, మార్గంలో ఉండండి. మార్గం క్రీస్తు, మతం ప్రమాదం, మతం మోసం, మతం పాపం. కాబట్టి మతం వైపు వెళ్ళకండి, మార్గం వైపు నిలబడండి. ఇంకా పండుగని, ఇంకా ఆదివారం క్రైస్తవం, తర్వాత పాపం, పాపం చేస్తూ ఆరాధనలో పాల్పొందుతున్నావా? జాగ్రత్త. నీవు మారుమనసు పొంది రక్షింపబడి నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. లేని యెడల ఈ మహావేశ్యకు కలిగి ఉన్న భయంకరమైన తీర్పును నీవు కూడా పొందాల్సి వస్తుంది. ఆ విషయాలను వచ్చే పాఠంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆ భాగాన్ని చదువుకొని సిద్ధంగా ఉండండి. దేవుడు మీ అందరినీ నిండారుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.